వెల్కమ్ టు జీకే న్యూస్ 9. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా నుంచి చింతకుంట గ్రామస్తుడైన బెల్లపు కరుణాకర్ సామాజిక కార్యకర్త ఈసారి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ సాహసం యాత్రని 14/12/2025 ఆదివారం మొదలై 27/12/2025 శనివారం రోజు సాయంత్రం నేపాల్ కాలమానం ప్రకారం 2 గంటలకు పూర్తి చేశాడు. ఇది డిసెంబర్ చివరి 2 వారాలు కావడం వలన అక్కడి ఉష్ణోగ్రత దాదాపు 16 డిగ్రీలు, గాలి 5 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. అంతేకాదు ఆల్టిట్యూడ్ అక్కడ 5310, ఆక్సిజన్ దాదాపు సగం శాతం పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్పోర్టర్ కానీ గైడ్ సహాయం లేకుండానే ట్రెక్కింగ్ చేశాడు. అంతేకాకుండా దాదాపు అందరూ నామ్జే బజార్ నుండి డైమాక్స్ రోజు ఉదయం రాత్రి అర్ధ తీసుకుంటారు, కానీ తను ఎలాంటి మందులు లేకుండా ఉండడం విశేషం. తనకు ట్యాంక్ బోచే 3860 ఆల్టిట్యూడ్ వద్ద జ్వరం వచ్చిన ఎలాంటి మందులు లేకుండానే తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాడు. తాను తన ప్రయాణాన్ని అధిక ఖర్చులు లేకుండా రైలు, బస్సు, నడక మార్గాలను ఎన్నుకున్నాడు. 2 డిగ్రీస్ వద్ద సుర్ఖీలో రక్షణ వస్త్రాలు లేకుండా యోగా చేశాడు. తాను మాట్లాడుతూ శరీరం ప్రకృతితో కలిసేలా మనం జీవించాలి, కానీ మనం ఈ రోజుల్లో ప్రతిదానికి మందులపైన ఆధారపడుతున్నాం, పరిస్థితులతో పోరాడడానికి భయపడుతున్నారన్నారు. రెడీ? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఎవరెస్ట్ బేస్ క్యాంప్. మీ అందరికీ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లోకి స్వాగతం పలుకుతూ మనం చివరిగా ఇక్కడ చేరుకున్నాం. ఈరోజు డైరెక్ట్ లోపు నుండి వర్క్షాప్ మీదుగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అయితే చేరుకున్నాం. సోలో ట్రెక్కింగ్ మొత్తానికి డిసెంబర్ 2nd వీక్ లో చాలా చలిగా ఉంది. మనం రీచ్ అయింది 5364 మీటర్స్ ఆల్టిట్యూడ్. 50% ఆక్సిజన్ ఇక్కడ పడిపోతుంది. చాలా చలి, అంటే -20 డిగ్రీస్ చలిలో మీరు ఈ విండ్ని వింటూ ఉండొచ్చు. చాలా విండ్ వస్తుంది. మన వెనుకనే ఉంది ఎవరెస్ట్. అది మబ్బులతో మొత్తం కప్పిపోయింది. దాని 2 కొండల మధ్యకి వెళ్ళి వచ్చేది గ్లేసియర్ అంటారు. ఆ గ్లేసియర్ మొత్తం కూడా ఇలా వెళ్ళిపోతుంటది. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.